Hello students, welcome to TSAT. This is Santosh, Reasoning faculty. So today we will discuss అంటే ఈ సెషన్లో మనం రీజనింగ్ నుంచి బ్లడ్ రిలేషన్ టాపిక్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓకేనా? బ్లడ్ రిలేషన్ అంటే రక్త సంబంధాలు తెలుగులో. సో మనకు తెలిసిన రిలేషన్సే, బట్ చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏ ఎగ్జామ్ అయినా మనకి ఖచ్చితంగా 1 or 2 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి బ్లడ్ రిలేషన్ నుంచి ఈజీగా. అంటే చాలామంది ఈ టాపిక్ని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా? ఎందుకంటే ఓవర్గా థింక్ చేయడం వల్ల. సో చాలా సింపుల్ వేలో ఏ విధంగా బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ని సాల్వ్ చేయాలో ఈ సెషన్లో నేర్చుకుందాం. ఫస్ట్ మనం బ్లడ్ రిలేషన్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసే ముందు మనకి ఈ రిలేషన్కి ఒక ట్రీ డయాగ్రామ్ ఉంటుంది. అంటే ఈ రిలేషన్స్ని ఏ విధంగా తీసుకోవాలి, మన పై జనరేషన్ వాళ్ళు ఎవరు, ఆ పై జనరేషన్ వాళ్ళు ఎవరు, మన కింది జనరేషన్లో ఎవరు ఉంటారు. ఓకేనా? ఇవన్నీ కూడా అంటే నెగిటివ్ రిలేషన్స్ కూడా ఉంటాయి. అంటే తండ్రి కాదు అంటే ఎవరు, మరి తల్లి కాదంటే ఎవరు. ఓకేనా? ఇవన్నీ కూడా మనం వెల్ డీటెయిల్గా ఈ సెషన్లో నేర్చుకుందాం. ఫస్ట్ ఏం చేయాలంటే మనం ట్రీ డయాగ్రామ్ నేర్చుకోవాలి. అంటే ఫస్ట్ ఏమనంటే మనతో, అంటే నేనున్నాను కాబట్టి నేను అని రాస్తున్నా. ఓకే, నేను నా జనరేషన్, నా జనరేషన్లో ఎవరు ఉంటారు? నేను, నాతో పాటు నా భార్య. ఓకే, నాతో పాటు ఇంకెవరు ఉంటారు? నా సోదరీమణులు అంటే సిస్టర్స్, సోదరీమణులు ఉంటారు. ఓకేనా? ఇంకెవరు ఉంటారు నా జనరేషన్లో? వదిన లేదా మర్దలు, వదిన లేదా మర్దలు ఉంటారు. ఓకే, ఇది నా జనరేషన్. ఇంకా నాకు ఎవరు ఉంటారు? సోదరులు ఉంటారు, అంటే బ్రదర్స్. ఓకే, నెక్స్ట్ బావ లేదా బావమరిది, నెక్స్ట్ కజిన్స్ అంటాం మనం మామూలుగా. అంటే ఈ రిలేషన్ కాని వాళ్ళంతా ఎవరైనా సరే మనకి కజిన్స్ అవుతారు మన జనరేషన్లో ఉన్నవాళ్ళు. ఓకేనా? కజిన్స్ అంటే బావ కానీ, బావమరిది కానీ, సోదరుడు కానీ, భార్య కానీ, సోదరిమణి కానీ, వదిన కానీ, మరదలు కానీ, వీళ్ళు కాని వారంతా ఎవరైనా సరే కజిన్స్గా పిలుస్తాం మనం. ఓకేనా? మన పై జనరేషన్ అంటే నా పై జనరేషన్లో నా యొక్క తండ్రి ఉంటాడు, ఇట్స్ మై ఫాదర్, అండ్ మదర్ అంటే తల్లి కూడా ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ మనకి బ్లడ్ రిలేషన్ ఎప్పుడు ఇంగ్లీష్లో ఈజీ ఉంటుందండి, తెలుగులో చాలా వర్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు తండ్రి లేదా, నెక్స్ట్ అత్త అంటుంది. ఇక్కడ అత్త అంటే ఎవరు అంటే, ఓకేనా, ఇక్కడ మనకు చాలా మన రియల్ లైఫ్లో ఏంటంటే అత్త అంటే ఇప్పుడు ఎవరి మడతాలని మనం అత్త అని పిలుస్తాం. బట్ ఇక్కడ కాదు. ఇక్కడ అత్తమ్మ అంటే ఎవరంటే, ఇప్పుడు సపోజ్ నేనున్నా అనుకోండి, నేను ఎవరి అమ్మాయిని అయితే చేసుకుంటానో వాళ్ళని మాత్రమే నేను అత్తమ్మ అంట. అంటే ఎవరి అమ్మాయి, ఏ పేరెంట్స్ యొక్క అమ్మాయిని చేసుకుంటానో ఆమెను మాత్రమే నేను అత్త అంటమాట. ఓకేనా? ఎస్, అలా. ఇక్కడ అత్తకి మళ్ళీ మేనత్తకి డిఫరెంట్. మేనత్త అంటే మన ఫాదర్ వాళ్ళ సోదరు అన్నమాట. మేనత్త అంటే మన ఫాదర్ వాళ్ళ సోదరి. అత్త అంటే ఎగ్జాక్ట్గా నేను ఎవరైతే చేసుకుంటానో వాళ్ళ అమ్మ అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ వెళ్తే మామయ్య అండ్ మేనమామ. ఇక్కడ మామయ్య అండ్ మేనమామకు డిఫరెంట్ ఏంటంటే, నేను ఎవరినైతే చేసుకుంటానో వాళ్ళ యొక్క డాడీ మాత్రమే నాకు మామయ్య. ఓకేనా? నేను ఎవరినైతే చేసుకుంటానో వాళ్ళ యొక్క డాడీ మాత్రమే నాకు మామయ్య అవుతాడు. నెక్స్ట్ మదర్ వాళ్ళ సోదరుడు నాకు మేనమామ అవుతాడు. ఓకేనా? ఇక మిగతా ఎవరైనా సరే, అంటే ఇంగ్లీష్లో మనకి ఇప్పుడు తెలుగులో అయితే పెద్ద నాన్న, చిన్నాన్న ఇవి ఉంటారుగా, వీళ్ళందరినీ కూడా మనం ఇంగ్లీష్లో ఏమవుతామంటే అంకుల్స్ అని అంటాం. ఓకేనా? అంకుల్ మనకి ఇంగ్లీష్లో చాలా ఈజీ ఉంటుందండి. ఓకేనా? అంకుల్స్ వాళ్ళు ఎవరైనా సరే. మిగిలిన వారు ఎవరైనా సరే ఆంట్ అని అంటాం. ఇక్కడ మిగిలిన వారు ఎవరైనా సరే ఆంట్ అని అంటాం. అంటే మామూలుగా మన చిన్నమ్మ కానీ పెద్దమ్మ కానీ, అంటే మనమైతే మన రిలేషన్లో పిలుస్తూ ఉంటాం, ఆంట్ అని అనలేము అక్కడ. బట్ ఇక్కడ రిలేషన్లో అయితే ఖచ్చితంగా వాళ్ళని ఆంట్ అని మెన్షన్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ పైన తాతయ్య ఉంటారు. తాతయ్య ఎవరికైనా తాతయ్య కాబట్టి ఒకే తాత. నెక్స్ట్ అమ్మమ్మ లేదా నానమ్మ, మీకు తెలిసిందే. సో వీళ్ళందరూ మన జనరేషన్ పైన ఉన్నవాళ్ళు, ఈ ట్రీ డయాగ్రామ్ అనమాట. అంటే వీళ్ళందరినీ కనిపిస్తే మనతో పాటు వాళ్ళ పైన వేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇక మనం కిందకి వెళ్తే కొడుకు, కోడలు, కొడుకు లేదా కోడలు, నెక్స్ట్ కూతురు, నెక్స్ట్ అల్లుడు. ఇక్కడ అల్లుడు మళ్ళీ మేనల్లుడు. అల్లుడికి మేనల్లుడికి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ఓకేనా? మనకి భద్ర మూవీలో చెప్తారు కదా, అల్లుడు కాదు మేనల్లుడు అని. అంటే అల్లుడు అంటే
మనం మా కూతుర్ని ఎవరైతే చేసుకుంటారో అతను అల్లుడు అవుతారు. మేనల్లుడు వాజ్ డిఫరెంట్. ఇక్కడ కోడలు, నా కొడుకుని ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు కోడలు. ఇక్కడ మళ్ళీ మేనకోడలు వాజ్ డిఫరెంట్. ఓకేనా? ఇక్కడ చాలామంది మిస్టేక్ చేస్తే ఇక్కడే అండి. ఇక్కడ చూడండి, అత్తమ్మ, నేను రెడ్ మార్క్ అందుకే పెట్టాను, అత్తమ్మ అండ్ మామయ్య దగ్గర, అండ్ ఇక్కడ కోడలు అండ్ అల్లుడు దగ్గర. ఓకేనా? నెక్స్ట్ కిందకి వెళ్తే మనవరాలు, ఇక్కడ మనవడు. ఓకేనా? ఇంకొంచెం కిందికి వెళ్తే మన జనరేషన్లో ముని మనవరాలు, నెక్స్ట్ ముని మనవడు. ఓకేనా? ఈ విధంగా మనకి ట్రీ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఓకేనా? వీళ్ళ ఇండికేషన్స్ అంటే జెండర్ ఇండికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. జెండర్ ఇండికేషన్స్ని ఏ విధంగా మనం చూస్తామంటే, జెండర్ ఇండికేట్స్, ఇప్పుడు మేల్ ఉందనుకోండి, అంటే మేల్ని మనం ప్లస్గా చూపిస్తాము. ఓకేనా? ఫీమేల్ని మైనస్గా చూపిస్తాము. నెక్స్ట్ కపుల్స్ అంటే దంపతుల్ని, ఓకేనా, కపుల్స్ని ఏం చేస్తామంటే ఈక్వల్, సమానం. కాబట్టి ఇవి మనకి ఇండికేషన్స్, జెండర్ ఇండికేషన్స్ ఈ విధంగా చూపిస్తాం. ఇంకోటి మనకు బాగా గుర్తుంచుకోండి, కొన్ని పిన్ పాయింట్స్ ఉంటాయండి. ఇప్పుడు సపోజ్ ఈ విధంగా ఇచ్చాడు అనుకోండి, ఎక్స్ కామ బి యొక్క తండ్రి అన్నాడు అనుకోండి. ఎక్స్ కామ బి యొక్క తండ్రి అంటే బాగా గుర్తుపెట్టుకోండి, దీన్ని ఏ విధంగా రాయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ కామ బి యొక్క తండ్రి అంటే దీన్ని ఏ విధంగా డ్రా చేయాలంటే, ఫస్ట్ ఎవరి యొక్క అంటున్నాడో వన్ తీసుకోండి. ఎవరి యొక్క అంటున్నాడు? ఎక్స్ అనే వ్యక్తి బి యొక్క తండ్రి అంట. ఎక్స్ అనే వ్యక్తి బి యొక్క తండ్రి, ఎవరి యొక్క అంటున్నాడో అతను తీసుకోవాలి. బీని కరాసి. ఓకేనా? బీని కరాసి. బి యొక్క తండ్రి అంటున్నాడు కదా. ఇప్పుడు నా యొక్క ఫాదర్ అంటే నా యొక్క తండ్రి అంటే నా పై జనరేషన్లో ఉంటాడా, నా కింద ఉంటాడా, నా మీద ఉంటాడు కదా. సో ఇక్కడ బి యొక్క తండ్రి అంటే బీకి పైన ఉండాలా, కింద ఉండాలా? బీకి పైనే ఉంటాడు. సో ఇక్కడ ఎక్స్, సో ఇక్కడ ప్లస్. ఓకేనా? ఇంకో డిఫరెంట్ ఏంటంటే, ఎక్స్ బి యొక్క తాతయ్య అన్నాడు అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తావు? ఓహో, ఎవరి యొక్క? బి యొక్క. ఓకే, బి యొక్క. సో బి యొక్క తాతయ్య కాబట్టి బి అని రాస్తావు. బి యొక్క తాతయ్య అంటే తాత పైన ఉంటాడు కాబట్టి, అంటే పైన జనరేషన్లో ఉంటాడు కాబట్టి, సో బి రాసి ఇలా ఎక్స్ అని పెట్టి తాతయ్య అంటే మేల్ అని పెడతాడు. ఇట్లా ఇది రాంగ్ అవుతుందండి. ఇది రాంగ్ అవుతుంది. ఎందుకంటే దిస్ వాజ్ రాంగ్. మన నుంచి మన తాత దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకి మధ్యలో ఇంకొక రిలేషన్ ఉంటుంది, ఫాదర్ ఆర్ మదర్. ఓకేనా? వాళ్ళ కోసం మనం సపరేట్గా ప్లేస్ని ఆక్యుపై చేసి అంటే ఉంచాలి అలా ఎంప్టీగా. ఎందుకంటే నెక్స్ట్ స్టేట్మెంట్లలో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. అంటే ఏ విధంగా రాసుకోవాలంటే బి రాసే కదా, బి రాసి బి పైన ఇక్కడ మనకి మన ఫాదర్ కానీ మదర్ కానీ ఉంటారు. వాళ్ళ మీద ఎవరుంటారు? తాతయ్య ఉంటారు, అంటే ఎక్స్. ఓకేనా? ఈ రెండింటికి డిఫరెన్స్ ఇదండి. ఇది. నెక్స్ట్ ఏ కామ బీలు దంపతులు, కానీ ఏ యొక్క భర్త బి కాదు. ఏ కామ బి దంపతులు కానీ ఏ యొక్క భర్త బి కాదు. ఇలా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. వాళ్ళిద్దరు కపుల్స్ అన్నాడు కదా, కపుల్సే రాసుకో. ఇక్కడ కపుల్స్ కాబట్టి ఏం చేస్తావు? ఓకే, ఏ బి వీళ్ళిద్దరు కపుల్స్. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఫిల్ చేసినావు కదా. కానీ ఏ యొక్క భర్త బి కాదు. ఇప్పుడు ఏ యొక్క భర్త బి కాదంటే ఖచ్చితంగా వీళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒకరు మేల్ ఉంటారు, ఇంకొకరు ఫీమేల్ ఉంటారు. ఇప్పుడు ఇద్దరు మేల్ అయితే పెళ్లి చేసుకోరు కదా, ఇద్దరు ఫీమేల్స్ అయితే పెళ్లి చేసుకోరు కదా. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ ఏ యొక్క భర్త బి కాదంటే, బి భర్త కాదంటే ఏమవుతుంది? మరి బి భర్త కాదంటే భార్య అవుతుంది. భార్య అంటే ఏమవుతాడు? భర్త అవుతాడు. సో ఇలాంటి స్టేట్మెంట్ని చూసుకోవడం చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. అంటే భర్త కాదు అంటే భార్య కాదు అంటే భర్త అన్నమాట. ఓకేనా? ఫాదర్ కాదు అంటే మదర్. అంటే ఫాదర్ మదర్లో కూడా మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్గా. ఏ యొక్క కుమారుడు బి కానీ బి యొక్క తండ్రి ఏ కాదు. ఇప్పుడు
ఏ యొక్క కుమారుడు ఎవరు అంటున్నారు బి. సో మీరు ఏం చేస్తారు, ఓకే ఎవరి యొక్క అంటున్నాడు ఏ యొక్క అంటున్నాడు కాబట్టి ఏ తీసుకుంటారు. ఏ యొక్క కుమారుడు కింద ఇస్తారు, ఇలా ఏ యొక్క కుమారుడు బి, కుమారుడు కాబట్టి ప్లస్ ఏ యొక్క కుమారుడు బి. ఇక్కడ కానీ బి యొక్క తండ్రి ఏ కాదు, అంటే ఏ యొక్క సంతానం బిఏ, బి అనే వ్యక్తి ఏకి పుట్టినవాడే, కానీ ఏ తండ్రి కాదంటే మరెవరు తల్లి, అంతే కదా, తండ్రి కాదంటే తల్లి. అంటే నాట్ ఫాదర్ అంటే ఇన్ ద సెన్స్ మదర్, నాట్ వైఫ్ ఇన్ ద సెన్స్ హస్బెండ్, నాట్ హస్బెండ్ ఇన్ ద సెన్స్ వైఫ్. ఓకే, ఇంకా దీన్ని ఎలా చూడొచ్చు అంటే ఇంకొకటి చూద్దాం. లాస్ట్ ఎగ్జాంపుల్, ఎక్స్ కామా వై యొక్క తండ్రి, ఎక్స్ కామా వై యొక్క తండ్రి, వై కానీ వై కామా ఎక్స్ యొక్క కుమారుడు కాదు. ఇప్పుడు ఏం చేస్తావు, ఓకే ఎవరి యొక్క అన్నాడు వై యొక్క అంటున్నాడు, ఓకే వై యొక్క తండ్రి ఎవరు ఎక్స్, ఇప్పుడు వై ఉన్నాడు, వై యొక్క తండ్రి ఎక్స్ కాబట్టి ప్లస్ చేస్తావు, కానీ వై ఎక్స్ యొక్క కుమారుడు కాదు. ఇప్పుడు ఎక్స్ యొక్క సంతానం వై, నా యొక్క సంతానం వై అని చెప్తున్నా, మీకు ఒక చూపిస్తున్నా, నా యొక్క సంతానం వై అని చెప్తున్నా, కానీ ఆయన కుమారుడు కాదని చెప్తున్నా, కుమారుడు కాకపోతే కుమార్తె. ఓకే, సో ఈ విధంగా మనకి నెగిటివ్ వేలో చెప్పేటువంటి అంశాలు ఉంటాయి. అంటే డైరెక్ట్గా కూతురు అని చెప్పలేక, డైరెక్ట్గా హస్బెండ్ అని చెప్పలేక, డైరెక్ట్గా తండ్రి అని చెప్పలేక, ఈ విధంగా తండ్రి కాదు తల్లి కాదని మెన్షన్ చేస్తాడు. సో ఈ అంశాలు కూడా మనకి ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తాయి. ఓకే, సో ఒకసారి క్వశ్చన్లోకి వెళ్తే, ఒక కుటుంబంలోని 6 సభ్యులు ఏ కామా బి కామా సి డి ఈ ఎఫ్ అందరూ కలిసి ప్రయాణిస్తున్నారు. సి యొక్క కుమారుడు బి, కానీ బి యొక్క తల్లి సి కాదు. ఏ కామా సిలు పెళ్ళైన జంట, ఫుల్ స్టాప్. సి యొక్క సోదరుడు ఈ కామా ఏ యొక్క కుమార్తె డి, బి యొక్క సోదరుడు ఎఫ్ అని ఇచ్చాడు. ఓకే, లెట్స్ సి ఏమవుతుందో. ఇప్పుడు మనం చూస్తే ఒక కుటుంబంలోని 6 వ్యక్తులు ఏబిసిడి ఎఫ్ అందరూ కలిసి ప్రయాణిస్తున్నారు. సి యొక్క కుమారుడు ఏంటంట బి, ఇప్పుడు సి ఉన్నాడు, సి యొక్క కుమారుడు బి, కుమారుడు కాబట్టి ప్లస్ పెట్టు, సి యొక్క కుమారుడు బి, కానీ బి యొక్క తల్లి సి కాదు, తల్లి కాకపోతే ఏంటి తండ్రే కదా. కామా ఏ కామా సిలు పెళ్ళైన జంట, సి కపుల్ ఎవరంట ఏ, సి కపుల్ ఏ, ఇది ప్లస్ అయితే ఇదేమవుతుంది మైనస్, అంటే ఇక్కడ అబ్బాయి అయితే ఇక్కడ అమ్మాయి అవుతుంది. నెక్స్ట్ సి యొక్క సోదరుడు ఈ, సి యొక్క సోదరుడు ఈ అంట. చూడండి ఈ సి ఉన్నాడు కదా, సి యొక్క సోదరుడు ఎవరంటే ఈ అంటే సోదరుడు అంటే ఏం చేస్తాం ప్లస్. నెక్స్ట్ ఏ యొక్క కుమార్తె డి, ఏ యొక్క కుమార్తె డి, చూడండి ఏ యొక్క కుమార్తె ఎవరంట డి అంట, అంటే వీళ్ళిద్దరికి ఇద్దరు సంతానం. నెక్స్ట్ బి యొక్క సోదరుడు ఎఫ్, బి యొక్క సోదరుడు ఎఫ్, ఈ బి యొక్క సోదరుడు అంట ఎఫ్. సో సింపుల్గా ఈ విధంగా డయాగ్రామ్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చూస్తే ఫస్ట్ క్వశ్చన్, డీకి ఈతో గల సంబంధం, అంటే డీకి ఈతో గల సంబంధం, డీకి ఏకే సంబంధం, డీకి ఈతో గల సంబంధం ఏంటంటే డి వాళ్ళ పేరెంట్స్ వీళ్ళు, ఓకే డి వాళ్ళ పేరెంట్స్ సి అండ్ ఏ. ఇప్పుడు ఈ అనేవాడు ఎవరి యొక్క సోదరుడు సి యొక్క సోదరుడు, అంటే డి యొక్క అమ్మ వాళ్ళ సోదరుడు, అదే డి యొక్క అమ్మ వాళ్ళ సోదరుడు. ఏమవుతాడో చూద్దాం. ఆప్షన్లో అంకుల్ అని చెప్తున్నాను, ఎస్ అంకుల్, సింపుల్. ఓకేనా. నెక్స్ట్ ఈ యొక్క భార్య ఎవరు, ఈ యొక్క భార్య, ఈ యొక్క భార్య ఎవరు, ఈకి భార్య లేడు కదా, సో ఈకి భార్య లేరు, కాన్ బి డెటర్మెంట్, అంటే ఇది చెప్పలేము, ఈ యొక్క భార్య లేడు. నెక్స్ట్ ఎఫ్ యొక్క తండ్రి ఎవరు, ఎఫ్ యొక్క తండ్రి, ఎఫ్ యొక్క తండ్రి అంటే చూడండి ఎఫ్ ఉన్నారు ఇక్కడ, వీళ్ళు ముగ్గురు కూడా ఒకే పేరెంట్కి పుట్టిన వాళ్ళు. బి యొక్క తండ్రి సి, సో ఎఫ్ యొక్క తండ్రి కూడా సిఏ, ఎఫ్ యొక్క తండ్రి కూడా సిఏ, సి ఉన్నారా, ఎస్ సి. నెక్స్ట్ సో 3 క్వశ్చన్, దానికి సంబంధించినటువంటి 3 క్వశ్చన్స్ అయిపోయాయి. 4th క్వశ్చన్ చూస్తే ఆర్ యొక్క తల్లి క్యూ అంటున్నాడు, ఆర్ యొక్క తల్లి క్యూ, ఆర్ యొక్క తల్లి క్యూ. నెక్స్ట్ క్యూ యొక్క భర్త పి, క్యూ యొక్క భర్త పి, ఆర్ యొక్క తల్లి క్యూ, క్యూ యొక్క భర్త పి. నెక్స్ట్ ఆర్ యొక్క సోదరుడు ఆయన ఎస్, పీకే మనం, ఆర్ యొక్క సోదరుడైన ఎస్, ఇప్పుడు ఆరు ఉన్నాడు కదా, ఆర్కి సోదరుడైన ఎస్, ఆర్కి సోదరుడైన ఎస్ పీకి ఏమవును, పీకి ఏమవుతాడంట,
ఏమవుతాడు? కొడుకు అవుతాడు. అంతే కదా, కొడుకు అవుతాడు. సో వీళ్ళిద్దరు కపుల్. ఆర్ అంటే మనకు జెండర్ తెలియదు, చెప్పలేము. సో ఆర్ యొక్క సోదరుడు ఎస్ కాబట్టి ఎస్ ఈ పీకి ఏమవుతాడు? కొడుకు అవుతాడు, కుమారుడు అవుతాడు. ఒకవేళ భార్య యొక్క సోదరుడు కాదు, తండ్రి కాదు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకోటి ఎస్కి ఆర్ ఏమవుతారంటే, ఓకేనా, ఎస్కి ఈ ఆర్ ఏమవుతారంటే అప్పుడు మీ ఆన్సర్ ఏమని చెప్పాలంటే సిస్టర్ అవ్వచ్చు, బ్రదర్ అవ్వచ్చు. బట్ ఆన్సర్ ఏంటంటే నిర్ధారించలేము. ఓకేనా, ఇలా కూడా అడగచ్చు, నిర్ధారించలేము. మనకి ఎప్పుడైనా బ్లడ్ రిలేషన్లో జెండర్ అనేది చెప్పకపోతే, ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది జెండర్ని ఫైండ్ అవుట్ చేయకపోతే అక్కడ మనం ఎలాంటి రిస్క్ తీసుకోవద్దు. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, క్యూకి సోదరుడు పి, ఆర్కి కుమార్తె క్యూ మరియు పీకి తండ్రి ఎస్ అయితే అప్పుడు ఎస్కి ఆర్ ఏమవుతాడు? ఎస్కి ఆర్. ఇప్పుడు క్యూకి సోదరుడు ఎవరు? పి అంట. క్యూ ఉన్నారు కదా, క్యూకి సోదరుడు పి. ఆర్కి కుమార్తె క్యూ, ఆర్కి కుమార్తె క్యూ. ఆర్ యొక్క కుమార్తె క్యూ అంట. అంటే ఇట్లా వస్తుంది, ఆర్ యొక్క కుమార్తె క్యూ. ఆర్ యొక్క కుమార్తె క్యూ కాబట్టి క్యూ పైన ఆర్ ఉంటాడు. సో మనం క్యూ పైన ఆర్. ఆర్ యొక్క కుమార్తె ఎవరు? క్యూ. రైట్. నెక్స్ట్, మరియు పీకి తండ్రి ఎస్ మరియు పీకి తండ్రి ఎస్ అంట. చూడండి, పీకి తండ్రి ఎస్, పీ ఉన్నారా? పీకి తండ్రి ఎవరు? ఎస్. పీకి తండ్రి ఎస్ అయితే అంటే చూడండి, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. ఓకేనా, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్. పి యొక్క తండ్రి ఎస్, పి యొక్క తండ్రి ఎస్, ఆర్ యొక్క కూతురు క్యూ. అంటే వీళ్ళిద్దరు ఏమవుతారు? కపుల్ అవుతారు కదా. సో ఇది మేల్ అయింది అనుకోండి, ఇది ఫీమేల్. సింపుల్. అయితే ఇప్పుడు ఎస్కి ఆర్ ఏమవుతారు? ఎస్కి ఆర్ ఏమవుతారండి? వైఫ్. ఎస్కి ఆర్ వైఫ్. అంటే ఇక్కడ హిడెన్ కపుల్స్ ఉంటారండి. హిడెన్ కపుల్స్ వాళ్ళని మనం కలపాలి. హిడెన్ కపుల్స్ వాళ్ళని మనం ఆల్వేస్, అంటే ఇక్కడ దీని మీదనే మనకి ఆన్సర్స్ అనేవి బేస్ అయి ఉంటాయి. హిడెన్ కపుల్స్ మనం ఎప్పుడు కలపాలి. ఏ విధంగా కలపాలి? మీరు సింపుల్ ఆలోచించండి. వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్స్ అంటున్నారు. ఓకేనా, ఈమెనేమో ఆర్ యొక్క కూతురు అంటున్నారు. ఈ పి యొక్క తండ్రి ఏమో ఎస్ అంటున్నారు. వీళ్ళిద్దరూ ఒకరి సంతానం అయినప్పుడు ఎస్ మేల్ అయింది అనుకోండి, ఆర్ ఏమవుతారు? ఫీమేల్ అవుతారు. సింపుల్ కదా. ఓకే. నెక్స్ట్, బి యొక్క ఏకైక కూతురు ఏ, కామా బి యొక్క భర్త సి, కామా సి యొక్క తండ్రి డి మరియు డి యొక్క భార్య ఈ, కామా ఫుల్ స్టాప్. అప్పుడు ఈకి ఏతో గల సంబంధం. ఓకే, ఇప్పుడు బి యొక్క ఏకైక కూతురు ఏ అంట. ఇప్పుడు బి ఉన్నారా? బి యొక్క ఏకైక కూతురు ఎవరంటే ఏ. బి యొక్క భర్త ఎవరంటే సి. ఓకేనా, బి యొక్క భర్త ఎవరు? సి అంట. బి యొక్క భర్త సి అయినప్పుడు బి ఏమవుతారు? వైఫ్ అవుతారు. నెక్స్ట్, సి యొక్క తండ్రి డి, సి యొక్క తండ్రి డి అంట. సి యొక్క తండ్రి అంటే ఎవరు? డి. సి యొక్క తండ్రి డి. నెక్స్ట్, మరియు డి యొక్క భార్య ఈ, అంటే డి ఉన్నారు కదా, డి యొక్క భార్య ఈ, డి యొక్క భార్య ఈ. అప్పుడు ఈకి ఏతో గల సంబంధం. అప్పుడు ఈకి ఏమవుతారు? ఈకి ఏమవుతారు? మనవరాలు. ఓకేనా, గ్రాండ్ డాటర్. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే గ్రాండ్ డాటర్. ఎందుకంటే థర్డ్ జనరేషన్, అంటే సెకండ్ జనరేషన్, ఫస్ట్ జనరేషన్ సెకండ్ జనరేషన్ ఉంది కాబట్టి ఏంటి ఇక్కడ గ్రాండ్ డాటర్ అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు. అయితే ఏమవుతుంది? గ్రాండ్ డాటర్ అంటే తెలుగులో మనకి మనవరాలు. మీకు తెలిసిందే. సో మనవరాలు. క్యూ యొక్క భార్య ఎల్, ఎం యొక్క తల్లి పి, ఎల్ యొక్క తండ్రి జే, హెచ్ యొక్క సోదరి ఎం, హెచ్ యొక్క భర్త జే అయినా ఎల్కి పిఏ మగుడు. ఓకేనా, హెచ్ యొక్క భర్త జే అయితే ఎల్కి పిఏ మగుడు అంట. ఓకే, గుడ్ క్వశ్చన్. ఇప్పుడు క్యూ యొక్క భర్త ఎవరు? ఎల్. క్యూ ఉన్నారండి. క్యూ యొక్క భర్త అంటే ఎల్ అంట. క్యూ యొక్క భార్య, భార్య. క్యూ యొక్క భార్య ఎల్. క్యూ యొక్క భార్య ఎల్ అయింది అనుకో, క్యూ ఏమవుతారు? హస్బెండ్ అవుతారు కదా. సింపుల్. రెండు జనరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఒకటి క్యూ యొక్క భార్య ఎల్, సో క్యూ భర్త అవుతాడు. ఎం యొక్క తల్లి పి, ఎం యొక్క తల్లి పి అంట. ఇక్కడ ఎం ఉన్నారా? లేరు, పక్కన రాసుకో. ఎం యొక్క తల్లి పి. ఎల్ యొక్క తండ్రి జే. ఇప్పుడు ఎల్ ఉన్నాడు కదా, ఈ ఎల్ యొక్క తండ్రి అంటే ఎవరు? జే. ఎల్ యొక్క తండ్రి జే. నెక్స్ట్, హెచ్ యొక్క సోదరుడు ఎం. హెచ్ యొక్క సోదరుడు ఎం. ఇక్కడ హెచ్ ఎం ఉన్నాడు కదా, సో హెచ్ యొక్క సోదరుడు ఎం.
నెక్స్ట్ హెచ్ యొక్క సోదరి ఎం. ఓకే, హెచ్ యొక్క సోదరి అంట ఎం. హెచ్ యొక్క సోదరి ఎం. హెచ్ యొక్క భర్త జే. హెచ్ యొక్క భర్త జే. ఇప్పుడు చూడండి, ఈ హెచ్ని ఇక్కడ కలుపుతున్నాడు అండి, ఈ దాన్ని ఇక్కడ కలుపుతున్నాడు. హెచ్ యొక్క భర్త జే అంట, అంటే హెచ్ యొక్క భర్త జే. హెచ్ యొక్క సోదరి ఎవరు? హెచ్ యొక్క సోదరి ఎం. ఓకేనా? ఎం యొక్క తల్లి ఎవరు? పి. చెప్పండి, ఎం యొక్క తల్లి. ఎస్. ఇప్పుడు ఈ సపరేట్ ముక్కని ఇక్కడ యాడ్ చేశాను అన్నమాట. నెక్స్ట్ హెచ్ యొక్క భర్త జే అయినా, ఎల్కి పి ఏమగును? ఎల్కి పి, ఎల్ ఉన్నారు కదా, ఈ ఎల్కి పి ఏమవుతుంది? ఫస్ట్ సెకండ్ జనరేషన్ కాబట్టి, సో సిస్టర్ సన్ ఎవరికి? ఎల్కి పి ఏమగును అన్నాడు. ఎల్కి పి అంటే సిస్టర్స్ హస్బెండ్, మదర్స్ మదర్. మదర్స్ మదర్ అంటే ఇప్పుడు చూడండి, మదర్స్ మదర్, మదర్స్ సిస్టర్, సిస్టర్స్ సన్. మదర్స్ మదర్ అవ్వచ్చు. మదర్స్ మదర్ అంటే ఎల్ యొక్క మదర్ ఎవరు నాన్న? హెచ్. వీళ్ళిద్దరేంటిది? సోదరి మన్ను. వీళ్ళ యొక్క తల్లెవరు? పి. సో వాళ్ళ మదర్ అంటే అమ్మమ్మ. ఓకేనా? సో సి విల్ బి ద రైట్ ఆన్సర్. సో అమ్మమ్మ అవుతుంది. మదర్ వాళ్ళ మదర్. మదర్ సిస్టర్ కాదు, మదర్ సిస్టర్ ఎమ్. సిస్టర్స్ సన్ కాదు, అసలు సిస్టర్సే లేరు. సిస్టర్స్ సన్ కాదు. సిస్టర్స్ హస్బెండ్ కాదు, అసలు సిస్టరే లేరు. ఓకే, రైట్. సో చూడండి ఎంత క్రిటికల్ అంటే లాజికల్గా డయాగ్రామ్లో మనకి 2 టైప్స్ ఆఫ్ చూడండి. మీరు ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఈ పిఎంలో మనకి ఇక్కడ ఫిట్ కాలేదు. ఓకేనా? ఫిట్ కానప్పుడు ఏం చేసినాం? పక్కకి రాసుకొని హెచ్ని తీసుకున్నాం. హెచ్కి ఎవరికి లింక్ పెట్టాడు? హెచ్కి జేకి లింక్ పెట్టినప్పుడు ఈ సపరేట్ ముక్కని తీసుకెళ్ళి ఇక్కడ యాడ్ చేస్తాం. దానివల్ల ఈజీ అయిపోతుంది. ఓకేనా? సమ్ టైమ్స్ ఏంటంటే బ్లడ్ రిలేషన్లో 2 టైప్స్ ఆఫ్ టీ డయాగ్రామ్స్ వస్తాయి. వాళ్ళిద్దరిని కలిపినట్టు ఒక ఫిగర్ వస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపింది అంటే హెచ్ అండ్ జే. ఓకేనా? సో ఈ విధంగా మనం యాడ్ చేసుకుంటుంటే సరిపోతుంది. ఓకే, నెక్స్ట్ బి యొక్క భార్య ఏ, ఈ యొక్క మనవరాలు సి, బి యొక్క తల్లి ఈ అయినా ఏ అనే వ్యక్తికి సి ఏ మగును. ఇప్పుడు బి యొక్క భార్య ఏ అంట, బి ఉన్నాడండి, బి యొక్క భార్య ఏ. బి యొక్క భార్య ఏ అంటే ఈయనేమవుతాడు? సో బి యొక్క భార్య ఏ అంటే ఈయన భర్త అవుతాడు. బి యొక్క భార్య ఏ, ఈయన భర్త. ఏ యొక్క మనవరాలు సి, ఏ యొక్క మనవరాలు సి అంట. ఏ ఉన్నారు, ఏ యొక్క మనవరాలు అంటే కింద సి రాయద్దు. ఏ యొక్క కింద ఎవరు ఉంటారు? వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఉంటారు. ఆ జనరేషన్ వదిలిపెట్టి ఏ యొక్క మనవరాలు సి. ఇక్కడ ఏ యొక్క మనవరాలు, ఈ యొక్క మనవరాలు, ఈ యొక్క మనవరాలు సి, ఏ కాదు ఈ యొక్క మనవరాలు. సో ఈ యొక్క మనవరాలు సి కాబట్టి ఎక్కడే లేదు. సో సైడ్కి రద్దాం. ఈ యొక్క మనవరాలు సి. ఓకే, ఈ యొక్క మనవరాలు సి. నెక్స్ట్ బి యొక్క తల్లి ఈ, బి యొక్క తల్లి ఈ అంట. చూడండి, ఈ అనే టైం ఎవరి యొక్క తల్లి? బి యొక్క తల్లి. చూడండి, బి యొక్క తల్లి ఇప్పుడు ఎవరు అవుతున్నారంటే ఈ అవుతున్నారు. బి యొక్క తల్లి ఎవరు అవుతున్నారంటే ఈ అవుతున్నారు. బి యొక్క తల్లి ఈ అవుతున్నారు. ఈ యొక్క మనవరావులు సి, అంటే ఈ బికి పుట్టిన వాళ్ళే సి అన్నమాట. ఈ బికి పుట్టిన వారే సి. సింపుల్. చూసారా? ఈ టైప్ ఆఫ్ అంటే ఈ ఫిగర్ని ఇందులో ఫిక్స్ చేశాను. ఓకే, ఈ ఫిగర్ని ఇందులో ఫిక్స్ చేశాను. నెక్స్ట్ బి యొక్క తల్లి సి అయినా ఏ అనే వ్యక్తి సికి ఏమవును? ఏ అనే వ్యక్తి సికి ఏమవును అంటే చూడండి, సికి ఏమవుతారు? తల్లి అవుతారు. ఓకేనా? తల్లి. ఎస్, సింపుల్. ఇక్కడ మీకు ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఒకవేళ మనవరాలని రాసేటప్పుడు వాళ్ళ కింది జనరేషన్ వదిలిపెట్టాడు. ఇప్పుడు ఈకి సి మనవరాలు అంటే డైరెక్ట్ ఇట్లా రాయద్దు. ఈకి సి మనవరాలు అన్నాం అనుకోండి, మరి మధ్యలో వాళ్ళ కూతురు కానీ వాళ్ళ కొడుకును కానీ ఎక్కడ పెడతాను? ఈకి సి మనవరాలు అయింది కాబట్టి నువ్వు ఇక్కడ ఎంటీ ప్లేస్ తీసుకున్నావు కాబట్టి ఈ ఎంటీ ప్లేస్లో ఎవరు ఉంటారు? బి వస్తారు. అప్పుడు నీకు ఈజీగా అయిపోద్ది. సో ఇక్కడ సికి తల్లి ఏ అవుతారు. సో మదర్ విల్ బి ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సో 9th క్వశ్చన్. ఎన్ యొక్క సోదరుడు ఎం. ఎన్ ఉన్నాడండి, ఎన్ యొక్క సోదరుడు ఎం. నెక్స్ట్ ఎన్ యొక్క కుమార్తె క్యూ. ఎన్ యొక్క కుమార్తె క్యూ. ఎన్ యొక్క కుమార్తె క్యూ. నెక్స్ట్ ఎం యొక్క సోదరి కే. ఎం యొక్క సోదరి కే. నెక్స్ట్ క్యూ యొక్క సోదరుడు జి. క్యూ యొక్క సోదరుడు జి. నెక్స్ట్ ఇందు ఎన్ యొక్క కుమారుడు ఎవరు? ఎన్ యొక్క కుమారుడు. ఎన్ యొక్క కుమారుడు అంటే ఎస్, ఇక్కడ జి. ఎన్ యొక్క కుమారుడు జి. ఎన్ యొక్క కూతురు క్యూ అన్నారు. క్యూ యొక్క సోదరుడు కాబట్టి సో ఇక్కడ మనకి సన్ జి అవుతాం. ఓకే, నెక్స్ట్ రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క తండ్రికి
ఏకైక కూతురైన మౌనిక యొక్క భర్త రాహుల్కి ఏమగురు? ఓకేనా, వెరీ టిపికల్ క్వశ్చన్ అండి. ఇప్పుడు రాహుల్ యొక్క తల్లి ఉంది, ఓకేనా, రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క తండ్రికి, రాహుల్ యొక్క తల్లి మౌనిక యొక్క తండ్రికి ఏకైక కూతురంట. ఇప్పుడు సింపుల్ ఉంటారండి. ఇక్కడ రాహుల్ ఉన్నారు అనుకోండి, రాహుల్ ఉన్నాడు, రాహుల్ యొక్క తల్లి ఉంది, తెలియదు, ఆమె మౌనిక యొక్క తండ్రికి ఏకైక కూతురు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడేది వీళ్ళ తల్లి కనబడట్లేదు, ఇక్కడ మౌనిక పేరు చెప్తున్నాడు, అంటే ఈ మౌనిక ఇక్కడికి వస్తుంది. ఓకేనా, సింపుల్గా. ఇప్పుడు ఈ మౌనిక అనేది వాళ్ళ తండ్రికి ఏకైక కూతురే కదా. అంటే నువ్వు ఇలా అనుకున్నావు అనుకో, రాహుల్ ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ తల్లి మౌనిక అనుకున్నాం అనుకో, ఈ మౌనిక యొక్క ఫాదర్కి ఈమె ఏకైక కూతురు అవుతుంది. అప్పుడు చూడండి, రాహుల్ యొక్క తండ్రి మౌనిక యొక్క ఫాదర్కి ఏకైక కూతురు, సింపుల్. అప్పుడు ఈ మౌనిక యొక్క హస్బెండ్, వీడు ఎవడైతే ఉంటాడో మౌనిక యొక్క హస్బెండ్ రాహుల్కి ఏమవుతాడు? ఓకేనా, వాళ్ళ తల్లి వాళ్ళ భర్త ఏమవుతాడండి? తండ్రి అవుతాడు కదా. సో బి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ప్రాబ్లమ్స్లో తల్లి అంటున్నాడు బట్ ఎవరో చెప్పట్లేదు, పేరు మాత్రం ఒకరే ఉన్నారు, ఎవరు? మౌనిక. ఓకేనా, తల్లి గురించి మాట్లాడుతున్నారు అంటే జెండర్ ఫీమేల్, పేరు మాత్రం మౌనిక ఒకరే ఉన్నారు. సో ఖచ్చితంగా రాహుల్ యొక్క తల్లి ఎవరు అవుతారంటే మౌనిక. అప్పుడు ఆ మౌనిక వాళ్ళ హస్బెండ్ ఏమవుతారంటే రాహుల్కి తండ్రి అవడం జరిగింది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ బ్లడ్ రిలేషన్ అండి. సో బ్లడ్ రిలేషన్ సంబంధించి సెకండ్ పార్ట్లో మరిన్ని క్వశ్చన్స్తో మేము ముందుంటాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.